హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు గుళ్ళో స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో. ఈరోజు ఇక్కడ అన్నదానం జరిగింది ప్రతి సెకండ్ సాటర్డే ఈ గుళ్ళో, వెంకటేశ్వర స్వామి గుళ్ళో. మేము ఇంకా అంటే మా పేరెంట్స్ వాళ్ళందరూ జస్ట్ వచ్చారనమాట. ఈరోజు ఇంకా అలాగా అన్నదాన కార్యక్రమం అయిపోయింది, తినేసి ఇంక వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏదో వీడియో తీద్దాంలే అని చెప్పేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. చూపిస్తాను అవండి నేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అన్నదానం తిన్నోళ్ళు వెళ్ళిపోమన్నారు. అదిగోండి ఇదంతా అన్నదానం. ఇలాగా మొత్తం బాస్ ఏదో తొక్కే గైస్ ఇదన్నమాట టెంపుల్. అది గైస్ టెంపుల్ గుంటూరు స్ట్రీట్స్. ఇంత చిన్న స్ట్రీట్స్ నేను ఎక్కడ చూడలేదు. ఎదురు పాపం చేశాను, చాలా చూడండి. వీడియో ఏ స్కూల్ నువ్వు? హాయ్ చెప్పు, జస్ట్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ జస్ట్ హాయ్ చెప్పు. వద్దా? వద్దులే అయితే నువ్వు చెప్పు. హాయ్ చెప్పు, నువ్వు చెప్పు. హాయ్ చెప్పు. అంకులా నేను? ఏయ్ నీళ్ళు ఎందుకు కొడుతున్నావురా? వెళ్తున్నా నేను. వాటర్ అంతా పడ్డాయి కెమెరా మీద. వెనక్కి వెళ్తే పడతావు. ఓకే ఓకే. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను వాళ్ళ పిల్లల్ని వదిలేసి. ఆ పిల్లల్ని ఇక్కడ మీరు క్రేనొక్కపొడి దాన్ని ఏమంటారు, క్రేనొక్కపొడి తింటా ఉంటారు, ఐడియా ఉందా? అదంతా ఇదే అంట ఓనర్ హౌస్. ఇదిగోండి ఎదురుగా అక్కడ పందిరేస్తుంది కదా, అది ఈయన ఓనర్. మధ్యలో ఉన్న ఆయన బాగుందా? అంటే ఇప్పుడు తాంబూలాలు ఇచ్చేటప్పుడు వీటన్నిటికీ మీకు క్రేనొక్కపొడి ఒక చిన్న ప్యాకెట్ ఇస్తారు కదా, సంథింగ్ అది తయారయ్యేది మా గుంటూరులోనే. దాని మెయిన్ బ్రాంచ్ అయినా నాకు తెలిసి బ్రాంచెస్ ఉండేదో తెలీదు. గుంటూరులో నుంచి ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కడికైనా పంపిస్తూ ఉంటారు. హాలిడేస్ అని చెప్పి పిల్లలందరూ ఆడుకుంటున్నారు అనమాట. ఇటువైపు కూడా అనిపిస్తుందా? సెకండ్ సాటర్డే వచ్చింది గ్యాస్. పొద్దున్నింటికి తీసారమ్మా అండ్ పొద్దున్నింటికి తీసారు, 9:30 తీసారు అనమాట. ఇప్పుడు 1 అయింది. అంటే గుడికి వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ. ఇప్పుడు దాకా కరెంట్ రాలేదన్నమాట. ఇంత కూర్చొని ఫోన్ చూసుకుంటా ఉన్న, వీడియో తీద్దాంలే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అది నా ఇంటర్ బుక్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదిగోండి అవన్నీ నా ఇంటర్ బుక్స్. 2 పిల్లలకి చెప్పాను, వాళ్ళు వస్తానన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ చదువుతున్నారు వాళ్ళు. నా బీటెక్ ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్కి వెళ్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అసలు వాళ్ళు వచ్చాక వాళ్ళకి బుక్స్ ఇచ్చేసి వి విల్ కంటిన్యూ ద డే. ఇంకేముంది, నార్మల్గా నాకు తెలిసి ఇంకేం అంత ఏం లేదు ఈరోజు చెప్పాలంటే. హాయ్ గైస్, అదే ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్స్ అనేవి మొత్తం ఇచ్చేస్తానని చెప్పాను కదా. ఈ మొత్తం నా 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, నా బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్వి. మళ్ళీ మా అక్కయ్య వాళ్ళు మా అక్కయ్య పాత బుక్స్ కూడా వాళ్ళు బీటెక్ సంబంధించి మొత్తం పెట్టారనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇంకా వాడికి ఇచ్చేద్దాం ఈ బుక్స్ అన్నీ అని చెప్పి డిసైడ్ అయిపోయి తను పిలిచాను అనమాట. తను కెమెరా షై, వాడేం మాట్లాడు. కాకపోతే నువ్వు చెప్పు మామూలుగా 10th ఎక్కడ చదువుకున్నావు, ఇంటర్ ఇప్పుడు ఏంటి అనేది. ఫ్యాన్ ఆపేసి చెప్తా, వాయిస్ ఏర్పడింది. ఫ్యాన్ వాయిస్ ఏం పడింది, ఫ్యాన్ ఆపేసి. వీడియో కూడా సరిగ్గా తీయలేకపోతున్నా నేను చెప్పాలంటే. 10th ఎక్కడ చదువుకున్నావు? ఎస్కేబిఎన్ స్కూల్. 10th ఎస్కేబిఎన్ స్కూల్. ఇంటర్ శ్రీ చైతన్య పట్టాపురం. అంటే నేను ఎక్కడైతే ఇంటర్ చదువుకున్నానో అక్కడ ఏమైంది అని అంటే పర్టికులర్గా బయట నుంచి బుక్స్ తెచ్చుకోకూడదు. బయట నుంచి బుక్స్ తెచ్చుకోకుండా అక్కడే కొనుక్కోమంటారు. అక్కడే 12,000 బుక్స్. వాళ్ళకి ఆ 12,000 ఆ బుక్స్కే అయిపోతాయి. ఆ బుక్స్ మళ్ళీ వాల్యూ ఉండదు. ఆ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత బుక్స్ వాడకూడదు కదా. మళ్ళీ ఆ కొత్త సంవత్సరం మళ్ళీ కొత్త బుక్స్ తీసుకోవాలి. పాత బుక్స్ తీసుకొని వస్తే వద్దంటారు. మేము ఉన్నప్పుడు అలా ఏం లేదు. సరే పాత బుక్స్ వెళ్ళి మేము సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తీసుకొని వచ్చినా కానీ అలో చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎంసెట్ అయిపోయిన తర్వాత, అదే ఎంసెట్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లెలు అనుకుంటా, తను పాత బుక్స్ తీసుకొని వచ్చింది ఇలా సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి. లేదమ్మా మా దగ్గర నుంచి కొత్త బుక్స్ కొనాలి మీరు 12,000 15,000కి అని చెప్పారంట. ఎందుకు ఇదంతా ఎందుకులే, ఇప్పుడు వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఎంసెట్ బుక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంటర్మీడియట్ బుక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వాడికి ఇచ్చేసాం అనుకో, రోజుకో 1 గంట చదువుకున్నాడు అనుకో, ఎంసెట్లో మంచి ర్యాంక్ రావచ్చు. అది కాక ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే మనకున్న
ప్రీవియస్గా ఉన్న దానికంటే ఇప్పుడు కొత్త సిలబస్ మారిందనమాట. మనకు అప్పుడు 470 ఉండేది, ఇప్పుడు వీళ్ళకి కూడా 470కే. కాకపోతే ఏంటంటే వెయిటేజ్ మారిపోయింది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. మ్యాథ్స్ 100 మార్క్స్, 1A 1B అలా మొత్తం అన్ని కలిపి పెట్టేశారు, అంతే కదా. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఉండేది, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 85. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉండేది, సెకండ్ ఇయర్ కూడా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉండేది. ఓకే, నేను బీటెక్లోకి వచ్చేసారండి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మాకేంటంటే ఫస్ట్ 1-1లో అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో 2 సెమ్లు ఉంటాయి. ఫస్ట్ సెమ్లో వచ్చేసేమో కెమిస్ట్రీ ఉంది, సెకండ్ సెమ్లో వచ్చేసి ఫిజిక్స్ ఉంది. మాకు అలా సపరేట్ అయిపోయింది. మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండేది, అదే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండేది. ఆబ్వియస్లీ ఎంపీసీ కాబట్టి. ఇదిగోండి గైస్, ఇదంతా బుక్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తాను. ఆ అబ్బాయి కెమెరా చేయి, కెమెరాలోకి రాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1:45 అవుతుందన్నమాట. అక్కడ మీకు ఒక అబ్బాయిని చూపిస్తాను చూడండి. అక్కడ మీకు ఒక వైట్ కలర్ మ్యాట్ వేసి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏంటో ఇస్త్రీ చేయట్లేదు. అదిగోండి ఇస్త్రీ చేస్తా కనిపించాడు అబ్బాయి. కరెక్ట్గా నేను వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి ఇక్కడ ఇంకొకసారి అదిగోండి. టైం వచ్చేసి 1:30, 1:45 అవుతుందన్నమాట. అసలు మైండ్ పోయింది గైస్. ఇంటి నుంచి బయటకు వచ్చాను ఇప్పుడు. ఎందుకంటే నేను ప్రీవియస్గా నా బుక్స్ అన్నీ సర్దుతా, అంటే నా చిన్నప్పటి బుక్స్ అన్నీ నేను అన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు మా ఫ్రెండ్ ఇప్పుడు చూసారు కదా, వేరే వాడికి ఇచ్చేసాను బుక్స్ నా ఇంటర్మీడియట్వి. సర్లీ అడ్జస్ట్ చేద్దామని చెప్పి నాకే 12:30, 1 అయింది. నేను ఇలా బయటకు వచ్చాను, డాగ్స్ అన్నీ అరుస్తూ ఉంటాయి. చూస్తుంటే 11:30 అయింది. అబ్బాయి ఇస్త్రీ చేస్తుంది. ఏదైనా కసి ఉండాలి గైస్, కసి ఉంటే సాధించాలని. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల 6-7 షాప్స్ ఉన్నాయి ఇస్త్రీ బండ్లు. అయినా అబ్బాయి ఇప్పుడు 1:30 దాకా కూడా కొంచెం చేస్తున్నాడు అని అంటే ఎప్పుడు ఎదుగుతామంటే లైఫ్లో ఒకళ్ళు అందరూ పోటీలోనే ఉన్నారు. కాకపోతే ఆ పోటీలో అందరికంటే ముందుకు నువ్వు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చే టైం కంటే నువ్వు ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలి ఆ వర్క్కి. ఇప్పుడు కానీ నువ్వు ముందుకు వెళ్ళగలవు. దట్ ఈస్ ది సింపుల్ లాజిక్. నాకు అర్థమైంది. అయితే టైం 1:30 అవుతుంది, ఆయన ఇంకా ఇప్పుడు కూడా ఇస్త్రీ చేస్తున్నాడంటే గ్రేట్. మళ్ళీ రేపు సండే అని చెప్పి ఊరుకోడు, రేపు సండే కూడా ఇస్త్రీ చేస్తాడు ఆయన. మళ్ళీ వాళ్ళు ఎంతసేపు అయితే చేస్తాడు, తిని కూడా అంతసేపు చేస్తాడు. కాకపోతే వాళ్ళకంటే ఇంకా ఓవర్ టైం ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారనమాట. హ్యాండ్స్ ఆఫ్ అండి అన్నీ నాకు తెలుసు. మళ్ళీ జూమ్ చేసి చూపిస్తా, ఆగండి. అదిగోండి చూసారా, అది చేస్తాను. I hope you like this video. Like, share, subscribe. Bye.